నెక్స్ట్ అండి ఖజానా ఓట్ చేశారన్న పవన్ ఫస్ట్ శాలరీ వద్దంటూ ఫస్ట్ శాలరీ కాదు, ఖజానాలో పంచాయతీరాజ్ శాఖలో అసలు డబ్బులే లేవు. ఉన్న డబ్బులు మొత్తం దాన్ని ఊడ్చిపడేశారు. కనీసం జీతాలు ఇవ్వటానికి లేదు, కనీసం ఇప్పుడు ఏదైతే తన క్యాంపు కార్యాలయానికి పెయింట్లు కొట్టించడానికి లేదు, అక్కడ ఉన్నటువంటి కుర్చీలు కొనడానికి కానీ టేబుల్ వేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని నాకు జీతం వద్దు, అదేవిధంగా ఫర్నిచర్ ఏదైనా కావాలనుకుంటే నేను నా సొంత నిధులతో కొనుక్కొని నేను ఆడ పెట్టుకుంటాను. ఏమి చేసావు నాయన జగన్మోహన్ రెడ్డి, ఏమిటి ఈ పరిపాలన, ఏమిటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ, ఏమిటి ఈ రకమైనటువంటి నిధులని లూటీ చేయటం ఏంటనే దానిపైన ఆయన తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ సందర్భంగా పిఠాపురంలో ఈరోజు అనేక అంశాలపైన వారు మాట్లాడారు. పిఠాపురంలో ఉన్నటువంటి పిఠాపురాన్ని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ పంపిణీ ఈరోజు జరుగుతున్నటువంటి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అని అంటే అది అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైంది అనేది గమనించాలని కూడా అధికారులని వెల్లడించారు. ఎందుకు ఆ విధమైనటువంటిది తెలియజేశారు అని అంటే పెన్షన్లు అక్కడ ఈరోజు 4,408 కోట్ల రూపాయలు కావాల్సి వచ్చింది. ఉద్యోగుల జీతాలకి డబ్బులు కావాల్సి వచ్చింది. ఈ రెండింటినీ ఆయనకున్నటువంటి అనుభవంతో ఆయన ఆ రకంగా తీసుకురాగలిగాడు తప్ప అది మిగిలినటువంటి వాళ్ళకు కూడా సాధ్యం కాదు. మరి 5 సంవత్సరాల్లో 1వ తారీఖు జీతాలు ఇవ్వలేదు, 1వ తారీఖు పెన్షన్ల పంపిణీ సరిగ్గా జరగలేదు. కానీ ఇప్పుడు రెండోటిని ఏకవాక్యంగా చేయగలిగారంటే వారి అనుభవం అని చెప్పారు. అదేవిధంగా పిఠాపురాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అన్నారు. అట్లాగే 100 కోట్ల లూటీ జరిగింది, దాని మీద విచారణ చేపిస్తామని చెప్పారు. ఎక్కడా కూడా అవినీతికి తన వైపు నుంచి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన చేసి చూపిస్తానన్నారు. నేను డిపార్ట్మెంట్ వైజ్గా ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది, తెలుసుకొని నాకు మించిన శక్తికి మించి నేను పనిచేయటానికి బాధ్యతతో వ్యవహరించడానికి కూడా నేను సన్నద్ధంగా ఉన్నాను అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేశారు. అంటే ఆ సందర్భంగా వారు కొంత అంటే ఎమోషన్ అయ్యారు. ఎమోషన్ అంటే అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేశారు, రేపు మేము చేయాల్సింది ఎంత బాధ్యత ఉంది, ఆ చేసినటువంటి ఆ పాపాలన్నింటినీ కడగాలి, ఇప్పుడు కొత్తగా ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి దాన్ని కూడా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు డిప్యూటీ సీఎంగా వారు అక్కడ ఫస్ట్ టైం పిఠాపురం వెళ్ళటం, ఆత్మీయ సమ్మేళనం పెట్టడం, అట్లాగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇట్లా ఇవన్నీ ఈరోజు కొనసాగించారు. ఒకసారి బైట్స్ ప్లే చేయండి, పవన్ కళ్యాణ్ గారు బైట్స్. అలాగే మన సెక్రటేరియట్ స్టాఫ్ వచ్చారు, మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది. మీకు నేను సంతకాలు పెట్టే మనస్కరించాలి. నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పనిచేద్దాం అనుకుంటే యాక్చువల్గా లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లా. మాకు ఒకటే అనిపించింది, ఇవన్నీ కరెక్ట్ చేయాలి. ఇవన్నీ ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు, కానీ నా దేశం కోసం, మా నేల కోసం పనిచేస్తాను. ఎందుకంటే ఇది పరిస్థితుల్లో మేము ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి మనందరం. నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు, ఏం చేయమంటారు మరమ్మతులు అంటే ఏం చేయగల అలా ఉంచండి అన్న. కొత్త ఫర్నిచర్ ఏం కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. నేను చేసేటప్పుడు మీకు మొత్తం సాయశక్తిలో పెట్టేస్తాను. మీరు చెప్పిన ప్రతి సమస్యకి పెడతాను. అందరికి ఏముంటుందంటే రాగానే ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు చిటికలో అయిపోతాయి. కానీ చిటికలో అయ్యే వరకు పనిచేస్తాం. అలాగే మన వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి, వాలంటీర్స్ లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయి అని భయపెట్టేశారు అందరూ. మీరు చెప్పండి, ఎక్కడ ఆగింది? ఎక్కడ ఆగలేదు. ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది. జిల్లా మొత్తం మీద 620 సెక్రటేరియట్స్, దాదాపు 6,000 మంది పైచిలుక అధికారులు, మనం టోటల్ గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు. వాలంటీర్స్ లేకపోతే ఎక్కడ ఆగింది చెప్పండి. ఈ రోజున పెన్షన్ గతంలో 3 రోజులు 4 రోజులు ఇచ్చాడు. ఇలా కాకుండా ఈ రోజు పొద్దున 6 గంటలకు మొదలు పెడితే ఈ రోజు రాత్రికి దాదాపు 100% అయిపోవాలి. ఒకవేళ 1-2 ఎవరైనా లేక ఇళ్లలో లేకపోయినా, ఇంకో పరిస్థితుల్లో ఉండకపోయినా రేపు అయిపోతుంది. అదే జీతం తీసుకోను, ఫర్నిచర్ నేనే కొనుక్కుంటాను. ఈ రోజులు ఎవరున్నారు సార్ అలా అంటే వారు మనం కూర్చున్న రివ్యూ చేసేటప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో వారు కూర్చున్న కుర్చీ కూడా మామూలు ఒక అధికారి కూర్చున్న కుర్చీలోనే కూర్చున్నారు. అందుకంటే ప్రత్యేకంగా కుర్చీ కూడా వేసుకోలేదు. మరి అదే పరిస్థితి వారు చేశారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, 987 మంది పోలీసు సెక్యూరిటీ ఆయనకి, వాళ్ళ సతీమణికి, వాళ్ళ పిల్లలకి,
మొత్తానికి కలిపి 1000 కోట్ల రూపాయల బడ్జెట్, 1000 కోట్లు సెక్యూరిటీకి. ప్రజల డబ్బు. రోజుకు 987 మంది వారిని కాపలా కాయటం రోజుకి. 450 కోట్లు పెట్టి రుషికొండలో ప్యాలెస్ ప్రజల సొమ్ముతో. మరి ఈ రకంగా దుర్వినియోగం జరిగినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉంటే మరి ఎక్కడుంటాయి నిధులు? Yeah. మరి వారేమన్నా అంత సింపుల్ సిటీగా ఉన్నారు. అందుకనే మాకు బాధేసి నేను జీతం ఎలా తీసుకుంటాను, డబ్బులు ఉంటే ఏదైనా జీతం తీసుకోవచ్చు, ఈ డబ్బులు లేనప్పుడు జీతం ఎలా తీసుకుంటామని చెప్పి అన్నారు. ఆ కుర్చీలు అవి కూడా లేకపోతే నేనే కొనుక్కొచ్చుకుంటానని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇవన్నీ కొంచెం బాధాకరంగా ఉన్నా కానీ బట్ వారైతే నేను దాన్ని వీలున్నంత వరకు మంచిగా పరిపాలన చేయడానికి మంచిగా సిన్సియర్గా చేసే దానికోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం